మనం గత కొద్ది రోజులుగా మనం జన్మించినప్పుడు ఏ ఋతువు అయితే ఉంటుందో ఆ ఋతువు ప్రభావం కూడా మన మీద ఏ విధంగా ఉంటుంది, దీనివల్ల మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, ఏదైనా సమస్యలు మనకు ఎందుకు వస్తాయి, వస్తే వాటిని ఏ విధంగా పరిష్కరించుకుంటాము అన్న ఆసక్తి కలిగించే అంశాల గురించి చర్చించుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ఋతువుల్లో మొత్తం మీద 6 ఋతువులు ఉన్నాయి. అందులో మనం ఇవాళ 5వ ఋతువు గురించి మనం చర్చించుకుంటున్నాం. 5వ ఋతువు హేమంత ఋతువు. అంటే డిసెంబరు మరియు జనవరి మధ్య మనకు హేమంత ఋతువు ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి డిసెంబరు జనవరి నెలలో జన్మించిన వారు హేమంత ఋతువుకు సంబంధించిన వారు. ఇక వారి యొక్క గుణగణాలు, ఆలోచన విధానం ఒకసారి పరిశీలన చేస్తే ప్రధానంగా చెప్పాలంటే సత్యాన్ని మాట్లాడడానికి హేమంత ఋతువులో జన్మించిన వారు ఎక్కువ కూడా ఇష్టపడుతుంటారు. ఎదుటి వ్యక్తులకి కొంతవరకు దీనివల్ల ఇబ్బంది కలిగినప్పటికీ కూడా వీరు వారి యొక్క మాట తీరును మాత్రం మార్చుకోరు. అంటే చెప్పాలి అని చెప్పి ఏదైతే ఈ హేమంత ఋతువులో జన్మించడం అనుకుంటారో దాన్ని నిర్మోహమాటంగా చెప్పే ప్రయత్నం అధికంగా చేస్తుంటారు. ఒక సామెతను చూడండి, యథార్థవాది లోక విరోధి అనేసి. అలా యథార్థాలు మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే కొంతవరకు ఏంటంటే వీరికి విరోధుల సంఖ్య కూడా అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. మంచి ఉపాయశీలుగా కూడా చెప్పవచ్చు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఏంటంటే ఆ సమస్య పరిష్కరించుకోవాలంటే మనకు మంచి ఉపాయాలు రావాలి. అటువంటి దాంట్లో ఈ హేమంత ఋతువులో జన్మించిన వారిది అందివేశం చేయగా చెప్పవచ్చు. ఎటువంటి కష్టం, ఎటువంటి సమస్య ఏదన్నా వచ్చిందని చెప్పి అనగానే వెంటనే అంటే ఎక్కువ కూడా ఆలోచించారు, వెంటనే దానికి చక్కటి పరిష్కార మార్గాన్ని కూడా ఇతరులకు కానీ వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ చూపుతారు. దీనివల్ల ఏంటంటే 10 మంది కూడా వీరిని గౌరవిస్తారు, 10 మంది కూడా వీరిని గుర్తిస్తారు, 10 మంది కూడా వీరిని అనుసరిస్తారని కూడా చెప్పవచ్చు. ఇక కార్య సాధకులుగా కూడా చెప్పవచ్చు. కాకపోతే ఏంటంటే ఏదైనా ఒక పని ప్రారంభం చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు మాత్రం హేమంత ఋతువులో జన్మించే వారు 1కి 4 సార్లు ఆలోచన చేస్తారు, నాకు నిజంగా ఈ శక్తి ఉందా, నేను చేయగలుగుతానని చెప్పి. కానీ అనవసరమైనటువంటి సాహసోపేతమైన పనులు కొంతమంది చేస్తుంటారు చూడండి. ఆ విషయానికి వస్తే మాత్రం హేమంత ఋతువులో జన్మించిన ఎట్టి పరిస్థితుల్లో కూడా అనవసరంగా రిస్క్ తీసుకునే పనులు మాత్రం చేయరు. తాము ఏదైతే చేయగలుగుతామో అని చెప్పి వారి మనసు బలంగా నమ్ముతుందో, విశ్వసిస్తుందో అంతవరకే ముందుకు వెళ్తారు. వారికి మంచి లాభం వస్తుంది, డబ్బులు వస్తుంది తెలిసినప్పటికీ కూడా ఇందులో కొంతవరకు రిస్క్ ఉందని చెప్తే మాత్రం దానికి దూరం అవుతుంటారు. కానీ వారు చెయ్యాలి అని చెప్పి ఒకసారి మనసులో సంకల్పం చేసుకుంటే ఆ తర్వాత వారిని ఎవరూ కూడా ఆపలేరని చెప్పవచ్చు. ఇక ఏదైనా ఒక శాస్త్రం గురించి కానీ, ఏదైనా ఒక విషయం గురించి కానీ మాట్లాడమన్నాం అనుకోండి, ధారాళంగా మాట్లాడేటువంటి మనస్తత్వం కూడా అధికంగా ఉంటుంది. ఏదైనా నేర్చుకోవాలి అని చెప్పి వీరికి అనిపిస్తే మాత్రం వెంటనే నేర్చుకుంటారు. వీరికి ఇష్టం లేని పని ఎదుటి వ్యక్తులు చేయిద్దామని చెప్పి ఎంత ప్రయత్నం చేస్తే కూడా ఒక్క అడుగు కూడా వీరు ముందుకు వేయరు. వీరికి నచ్చిందా 100 అడుగులు వేయడానికైనా సిద్ధపడతారు, నచ్చలేదనుకోండి ఒక్క అడుగు కూడా వీరు ముందుకు వేసే ప్రయత్నం చేయరు. ఇక పలుకుబడి కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. సంఘంలో వీరు ఏ వృత్తిలో ఉన్నా, ఉద్యోగాలు ఉన్నప్పటికీ కూడా పెద్ద పెద్ద వారితోటి వీరికి సాన్నిహిత్యం అంటాం కదా, అది కాస్త అధికంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా సమస్యలు ఎదురైనప్పుడు ఏం చేస్తుంటారంటే తమకున్న పలుకుబడిని, పరిచయాలను ఉపయోగించి కూడా ఆ సమస్య నుంచి బయటపడ్డాం. ఇందాక చెప్పిన ఉపాయశీలుడు అని చెప్పుకున్నాం కదా, ఏదన్నా అపాయం వస్తే దానికి వెంటనే ఉపాయాన్ని కూడా వారు వెంటనే ఆలోచన చేస్తారు. దానివల్ల ఏంటంటే అపాయాలు వీరికి వచ్చినప్పటికీ, ఆపదలు వీరికి వచ్చినప్పటికీ కూడా త్వరితగతిన వారు బయటపడుతుంటారని కూడా చెప్పవచ్చు. ఇక వీరికి ఇష్టమైన వ్యక్తుల కోసం ఏ స్థాయి కన్నా కూడా సరే వీరు ముందుకు వెళ్ళిపోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుంటారు. దీనివల్ల జీవితంలో కొన్ని వీరు నీలాప నిందలు అంటాం కదా, అటువంటివి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయం పట్ల కూడా హేమంత ఋతువులో జన్మించిన వ్యక్తులు కొంత ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవడం, ఎదుటి వ్యక్తికి సహాయం చేయడం మంచిదే, ఎదుటి వ్యక్తితో కలిసి ఉండడం మంచిదే. కానీ ఆ ఎదుటి వ్యక్తులు ఏదైనా కూడా కొంతవరకు మంచివారు కానప్పుడు, వారి సమాజానికి కానీ, కుటుంబానికి కానీ ఏదైనా చెడు చేసే వ్యక్తులకు తెలిసినప్పుడు కేవలం నాకు ఇష్టమైన వ్యక్తి కాబట్టి నేను వారితో ఉంటాను అని చెప్పి అనకుండా కొంతవరకు పరిశీలన చేసుకుని వారితో ఎంతవరకు స్నేహితం చేయాలి, ఎంతవరకు రిస్క్ తీసుకోవాలి అని చెప్పి కొంత ఆలోచన చేస్తే మంచిది. లేకపోతే జీవితంలో ఎదుటి వ్యక్తులు చేసిన తప్పులకు వీరు నిందలు అంటాం కదా, అటువంటి వీరు భరించాల్సినటువంటి కాస్త జీవితంలో అధికంగా ఉంటాయి. ఇక ప్రధానంగా వీరికి తియ్యటి పదార్థాలంటే కూడా మక్కువ కాస్త అధికంగా ఉంటుంది. వీరు ఆహారం చేసేటప్పుడు కూడా కొంతవరకు తియ్యటి పదార్థాలు ఎక్కువగా భుజించడం కూడా చేస్తుంటారు. ప్రతి ఆదివారం వారఫలాల ప్రత్యేక కార్యక్రమం ఉదయం 7:30 నుంచి 8 గంటల వరకు ప్రసారమవుతుంది. అదేవిధంగా మిగిలిన రోజుల్లో అంటే సోమవారం నుంచి శనివారం దాకా శ్రీకరం శుభకరం యథావిధిగా ఉదయం 8 గంటలకు ప్రసారమవుతుంది. ఈ మార్పును ప్రేక్షకులు గుర్తించాలి. ఇక ఈనాటి ప్రత్యేక వారఫలాల కార్యక్రమంలో సౌరమాన రీత్యా అంటే మన పుట్టిన తేదీ మరియు పుట్టిన నెలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారమంతా కూడా ప్రధానంగా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు ద్వాదశ రాశుల వారు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు వారు పాటించాలి అన్న అంశాలు తెలుసుకుంటూ దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా మనం ఎవరికన్నా ఎదుటి వ్యక్తులకి డబ్బు ఇచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ డబ్బు ఎదుటి వ్యక్తులు మనకు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందికి గురి చేస్తున్నారు. మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ డబ్బు ₹1 కూడా వసూలు కాదు. ఈ విధంగా ఎవరికైతే మొండి బకాయిలు అంటాం కదా అవి అధికంగా ఉందో వారు ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే వారి డబ్బు త్వరితగతిన వసూలవుతుంది అన్న అంశం. అదేవిధంగా మనం బ్యాంకులో నగదు డిపాజిట్ చేసేటప్పుడు కానీ, అదేవిధంగా బ్యాంకు లాకర్స్లో బంగారు ఆభరణాలను మనం డిపాజిట్ చేసేటప్పుడు కానీ మనం ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే ఆ డబ్బు, నగలు మన దగ్గర జీవితాంతం కూడా ఉంటాయి అన్న అంశం గురించి కూడా
తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ఈనాటి పంచాంగంతో ప్రారంభం చేద్దాం. ఆదివారం 15వ తారీఖు మే నెల 2016వ సంవత్సరం. శ్రీ దుర్ముఖనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. తిథి శుద్ధ నవమి పగలు 2:54 వరకు, తదుపరి దశమి. నక్షత్రం పుబ్బ పూర్తిగా ఉంటుంది. వర్జం పగలు 1:22 నుంచి 3:04 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:40 నుంచి 5:31 వరకు. రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 వరకు. యమగండం పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు శుభ సమయాలు ఏమీ లేవు. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి సౌరమాన రీత్యా ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ద్వాదశ రాశుల వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ఈ వారం పాటించాలి అన్న అంశాలు తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారు ఈ వారం ఏవైతే మంచి పనులు చేస్తారో వాటిని చూసి 10 మంది కూడా వీరిని ప్రశంసిస్తారు, 10 మంది కూడా వీరిని అనుసరించే ప్రయత్నం కూడా చేస్తారు. ఇక అదేవిధంగా మేషరాశి వారు ఈ వారం తరచుగా కూడా సమావేశాలకు, సభలకు హాజరవుతారు. బంధుమిత్రులను కూడా సరదాగా కలుసుకుంటూ వారితోటి వినోదాలలో కూడా ఈ వారం మేషరాశి వారు ఎక్కువగా పాల్గొంటారు. డబ్బుకి మాత్రం పెద్దగా ఇబ్బందులు ఈ వారం ఏవి కూడా మేషరాశి వారికి ఎదురుకావు. తండ్రి తరపు ఆస్తి వ్యవహారాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో, చికాకులు, కోర్టు కేసులు లాంటివి మేషరాశి వారు మన ప్రేక్షకులు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి వారు కొద్దిగా కృషి చేసుకుంటే ఆ తండ్రి తరపు ఆస్తి వ్యవహారాలన్నీ కూడా ఓ కొలిక్కి వస్తాయి. ఏదో చేయాలి అని చెప్పి మొక్కుబడిగా కార్యక్రమాలు నిర్వహించడం కన్నా కూడా మేషరాశి వారు ఈ వారం కొద్దిగా ఓర్పు నేర్పుగా వ్యవహారాలన్నీ కూడా ప్రారంభం చేస్తే అవన్నీ కూడా దిగ్విజయంగా అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తవుతాయి. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పునః ఈరోజు ప్రారంభం చేయడం వల్ల కూడా ఆ పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తవుతాయి. ఇక ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ వారం మేషరాశి వారికి చక్కగా అనుకూలిస్తుంది. చేస్తున్న పనులు విజయాల శాతం కూడా ఈ వారం వీరికి కాస్త అధికంగా ఉంటుంది. నూతన పనులకు కూడా మేషరాశి వారు ఈ వారం శ్రీకారం చుట్టే పనిలో నిమగ్నమవుతారు. అన్ని విధాలా కూడా మేషరాశి వారికి గ్రస్తి ఈ వారం చాలా వరకు కూడా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఇక మేషరాశి వారు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే మేషరాశి ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం అంతా కూడా ఆంజనేయ స్వామి వారిని యథాశక్తిగా పూజించడం, హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని ప్రతి నిత్యం కూడా పఠించడం చాలా మంచి పరిహారం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఏదైనా విలువైన పత్రాల మీద సంతకాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆ పత్రాలను పరిశీలించేసి సంతకం చేయడం లేదా నిపుణుల సలహాలు తీసుకుని సంతకం చేయడం చాలా మంచిది. భవిష్యత్తు గురించి ఈ వారం కుంభరాశి వారు ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు. ఆర్థిక భారం కూడా ఈ వారం వీరికి అధికంగా ఉంటుంది. ఖర్చులను నియంత్రించుకోవడం ప్రధానంగా ఈ వారం కుంభరాశి వారికి చాలా మంచిది. స్నేహితులతోటి కొంతవరకు సమయాన్ని వెచ్చిస్తారు, ఆనందంగా స్నేహితులతోటి గడుపుతారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కొంతవరకు ఈ వారం వీరికి ఆందోళన కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో మాత్రం కుంభరాశి వారు ఈ వారం విజయాలు సాధిస్తారు. గత కొంతకాలంగా స్థిరాస్తి సంబంధిత విషయాల్లో ఎవరికైతే ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా కొద్దిగా కృషి చేసుకుంటే కుంభరాశి వారు వాటన్నిటిని కూడా చక్కగా పరిష్కరించుకుంటారు. వాటి వల్ల కూడా వీరికి మంచి లాభాలు కూడా చేతికంతాయి. ఇక కుంభరాశి వారు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే ఈ వారం అంతా కూడా ప్రతి ఒక్కరూ లక్ష్మీ అమ్మవారిని ప్రతినిత్యం పూజించడం, లక్ష్మీ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠించడం కుంభరాశి వారికి చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు గత కొంతకాలంగా బ్యాంక్ రుణాల కోసం ఎవరైతే బ్యాంకులను సంప్రదిస్తున్నారో ఈ వారం వారు శుభవార్తలు అందుకుంటారు. పెండింగ్ ఉన్నటువంటి బ్యాంక్ వ్యవహారాలన్నీ కూడా పూర్తవుతాయి. ప్రధానంగా మీనరాశి వారికి కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి సమయంగా చెప్పవచ్చు. చేతికి వస్తుంది అనుకున్నటువంటి డబ్బు చివరిలో వాయిదా పడడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా మీనరాశి వారికి అధికమవుతాయి. కావున ఈ విషయం పట్ల కూడా కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది. అనారోగ్య సమస్యలు కూడా మీనరాశి వారికి అధికమవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవడం చాలా మంచిది. మీనరాశి వారు బంధువర్గానికి సంబంధించినటువంటి ఒక దుర్వార్త ఏదైతే అంతుందో అది కొంతవరకు వీరికి మనస్తాపాన్ని కూడా కలిగిస్తుంది. ఇక ఆరోగ్యం విషయంలో మాత్రం మీనరాశి వారు ఈ వారం కొంతవరకు మంచి ఫలితాలు సాధిస్తారు. గత కొంతకాలంగా దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతోటి ఎవరైతే మీనరాశి వారు బాధపడతారో వారి ఆరోగ్యం మాత్రం ఈ వారం మెరుగుపడుతుంది. ఇక మీనరాశి వారు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని కానీ, సాయిబాబా వారిని కానీ ఈ వారం అంతా కూడా యథాశక్తిగా పూజించడం చాలా మంచిది. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా మనం కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తులకు ఏదో అవసరం కోసం అని చెప్పేసి మనం కష్టపడి సంపాదించిన డబ్బును వారికి రుణంగా ఇస్తుంటాము. కొంతకాలం తర్వాత ఆ వ్యక్తులు ఆ డబ్బు మనకు తిరిగి ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంటారు. అటువంటి డబ్బు వసూలు అవ్వాలంటే పాటించాల్సిన పరిహారాన్ని, అదేవిధంగా మనం బ్యాంకులో నగదు నిల్వ చేసేటప్పుడు కానీ లేదా ఆభరణాలు కానీ నగదు కానీ మనం బ్యాంకు లాకర్లో డిపాజిట్ చేసే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు పరిహారం పాటిస్తే ఆ డబ్బు నగలు మన దగ్గర 10 కాలాల పాటు ఉంటాయి అన్న అంశం గురించి తెలుసుకుందాం. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా
రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా శిశిర ఋతువులో జన్మించిన వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, ఏదైనా సమస్యలు వస్తే వారు ఏ విధంగా స్పందిస్తారు, వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అన్న అంశంతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా వ్యాపార వర్గాల వారికి వ్యాపారం బాగున్నప్పటికీ కూడా డబ్బు నిలవలేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు, చేస్తున్న వ్యాపారంలో రుణాల బాధ అధికంగా ఉన్నవారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశం.